ఈరోజు పారామెడికల్ స్టాఫ్ హెల్త్ కేర్ సిస్టంలో నోటిఫికేషన్ ఇచ్చాము. అది సెలెక్షన్ ఈరోజు అన్ని క్యాడర్స్, అన్ని టెక్నికల్, దీంట్లో పారామెడికల్ టెక్నికల్ వాళ్ళకి సెలెక్షన్ జరుగుతుంది. తర్వాత ఇది అయిపోయినాక మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ కూడా ఇస్తాము. మొత్తం కౌన్సిలింగ్ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ డిఫరెంట్ కాలేజీలో వాళ్ళు ఎవరైతే కాలేజీ నేమ్ అడుగుతారో వాళ్ళని ఆ ప్లేస్ యాజ్ పర్ మెరిట్ ప్రకారం వాళ్ళ మార్క్స్ అవన్నీ తీసుకొని మెరిట్ ప్రకారం ఆ స్టూడెంట్స్ని ఆ పారామెడికల్ కాలేజ్కి అటాచ్ చేస్తే ఇస్తున్నాం ఆర్డర్స్. మైసెల్ఫ్ డాక్టర్ KSR గఫూర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనంతపూర్. ఫస్ట్ కౌన్సిలింగ్ జరగాల్సినది ఈ రోజుకి చాలా లేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ జరపడం అనేది అధికారులు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అదేవిధంగా స్టేట్ లెవెల్గా 4500 సీట్స్ స్టేట్ లెవెల్గా ఉన్నాయి. 18 రకాల డిప్లొమా కోర్సెస్. ఈ కోర్సెస్లో సరైనటువంటి ప్రవేశం అంటే జరగడం లేదు కాబట్టి మళ్ళీ సెకండ్ కోర్సులు 10-11 తారీఖున 10-11-2025 తారీఖున సెకండ్ కౌన్సిలింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండే పేద పిల్లలు, వాళ్ళు ఫైనాన్షియల్గా వెనకబడి వాళ్ళు ఈ కౌన్సిల్లో పాల్గొని వాళ్ళ యొక్క చదువును ముందుకు సాగించవలసిన అవసరం ఎంతైంది. ఈ డిప్లొమా కోర్సులు అనేది తన స్వయం కృతార్థంతో కష్టం పని చేసుకునేటువంటి కోర్సులు. ఇది ఒకరిపైన ఆధారపడాల్సిన పని లేదు. ఈ కోర్సుల్లో మీరు తరబేతి పొందితే ఆటోమేటిక్గా మీ యొక్క బతుకు జీవనం అనేది సాఫల్యం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఏదో MBBS చేయాలి, ఇంకోటి చేయాలనే మీకు దాంట్లో ఉండొచ్చు. దాంట్లో సీట్ రాని పక్షంలో మెడికల్లో ఒక సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఈ కోర్సుల్లో మీరు జాయిన్ అయ్యి మీ యొక్క భవిష్యత్తును మంచి విధంగా చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉందని కోరుకుంటున్నాము. డాక్టర్లకి ఏ విధంగా గౌరవం ఉంటుందో అదేవిధంగా ఈ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకు కూడా అదే గౌరవం లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను స్వయంగా డాక్టర్ని కాబట్టి మాకు డాక్టర్కు అసిస్టెంట్గా ఎవరైతే డిప్లొమా కోర్స్ చేయగలిగినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ సపోర్ట్ డాక్టర్స్ ఉంటేనే ఈరోజు హాస్పిటల్స్ కానీ, క్లినిక్స్ కానీ, ల్యాబ్స్ కానీ జరుగుతాయి. ఈ డిప్లొమా కోర్సు లేని వాళ్ళ పరిస్థితులు అయితే కష్టం అవుతుంది. కాబట్టి డిప్లొమా కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిప్లొమా కోర్సెస్లో మీకు వీలైనంత వరకు జాయిన్ అయ్యి మీ యొక్క జీవిత సౌకర్యాన్ని కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ డిప్లొమా కోర్సు గురించి చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్ళి ఈ వృత్తి కోర్సులను ముందుకు జరగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇది స్టేట్ లెవెల్ నుంచి DMHO ఆఫీస్ వరకు వీళ్ళు ముందుకు ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. దీని గురించి చాలా నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు అధికారులు. దీన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో అయితే అర్థం కావడం లేదు. ఇది కూడా పిల్లల భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ కోర్సుల యొక్క అవగాహనని ప్రజల్లోకి తీసుకొని వెళ్తే కొంతమంది పిల్లలు చేరే అవకాశం అయితే ఉంది. ఇది ప్రభుత్వం పైన అయితే చాలా వరకు దీన్ని దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని DMHO కానించి ప్రతి ఒక్కరూ దీన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉందని నేను కోరుతున్నాను. ఒక మనవి ఏదైతే ఉందో ఈ కోర్సులను DMHO గారికి నేను స్వయంగా చెప్పుకోవడం ఏమంటే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినంతగా నేను కోరుతున్నాను.